నమస్కారం MCN న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. డ్రగ్స్ బారిన పడి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు. అంతర్జాతీయ మత్తు పదార్థాల నివారణ దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. మాదక ద్రవ్యాలకు దూరంగా సంతోషమైన సమాజానికి కృషి చేయాలని పిలుపు. పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి చేతుల మీదుగా పలమనేరు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేసే రిసోర్స్ పర్సన్లకు ట్యాబ్లను పంపిణీ కార్యక్రమం. పలమనేరు న్యాయస్థాన భవనంలో సీనియర్ సివిల్ జడ్జి ఆదినారాయణ, జూనియర్ సివిల్ జడ్జి లిఖిత విలేకరుల సమావేశం. జూలై 5వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్లో కక్షిదారులు రాజీ పడి కేసులను పరిష్కరించుకోవాలని పిలుపు. వార్తల్లోని వివరాలు. డ్రగ్స్ బారిన పడి యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి సూచించారు. అంతర్జాతీయ మత్తు పదార్థాల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలమనేరు పోలీసు శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం యువతకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయ మత్తు పదార్థాల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలమనేరు పోలీసు శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం యువతకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన తొలుత మాదక ద్రవ్యాలకు దూరంగా సంతోషకరమైన సమాజానికి కృషి చేస్తామని యువతచే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని, దీనిపై ప్రభుత్వం సీఎం చంద్రబాబు ప్రత్యేకమైన దృష్టిని సారించడం జరిగిందన్నారు. డ్రగ్స్ కారణంగా చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నాయని, ఈ విషయంపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతోందన్నారు. యువతే ఎక్కువగా డ్రగ్స్ బారిన పడే అవకాశం ఉన్నందున డ్రగ్స్ వల్ల కలిగే అనార్థాలపై అవగాహన ఉండాలన్నారు. అనంతరం ఆయన అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్, సిఐలు నరసింహరాజు, మురళి, ప్రసాద్, ఎస్ఐలు స్వర్ణతేజ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జీవితంలో చాలా ప్రధానమైనటువంటి అంశంగా తయారైనటువంటి ఈ డ్రగ్స్కు సంబంధించి అవగాహన కార్యక్రమం ప్రభుత్వ పరంగా డ్రగ్స్ వద్దు బ్రో అనేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అవగాహన కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పరంగా ముఖ్యంగా మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ మధ్య మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, పత్రికల్లో వచ్చేటువంటి న్యూస్ ద్వారా కావచ్చు, మరి ఆన్లైన్లో రకరకాలైనటువంటి న్యూస్లు ఏ రకంగా వస్తున్నాయో, ఎక్కడైతే డ్రగ్స్ బారిన పడేటువంటి వారి భవిష్యత్తు ఏ రకంగా నాశనం అయిపోతూ ఉందో దాన్ని ఒక్కసారి మీ అందరికీ కూడా అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా కూడా ప్రభుత్వం పైన, ప్రతి ఒక్క పౌరుని పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకంగా ఎక్కువ డ్రగ్స్ బారిన పడేటువంటి వయసు మీరు ఉండేటువంటి వయసు, టీనేజ్ వయసులోనే ఎక్కువ ప్రభావితమయ్యేటువంటి వయసులో మీరు దాని బారిన పడితే ఏ రకమైనటువంటి ఫలితాలు, ఇబ్బందులు మనం భవిష్యత్తులో ఎదుర్కోబోతూ ఉన్నామనే దానిపైన ఖచ్చితంగా మీ వయసులో మీకు అవగాహన ఉండాలి. అప్పుడే మీ ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టున్నారు. నిన్ననే ఒక సినిమా యాక్టర్, తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక సినిమా యాక్టరు డ్రగ్స్ బారిన పడ్డాడని మనం ఈ మధ్యకాలం చూస్తూ ఉన్నాం. ఎక్కువ మంది సినిమాల్లో ఉండేటువంటి వాళ్ళే ఎక్కువ డ్రగ్స్ ద్వారా ప్రభావితం అవుతూ ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. నేను ఎందుకు ప్రత్యేకంగా ఈ విషయాన్ని ఈ సందర్భంలో ప్రస్తావిస్తానంటే, ఈ వయసులో సినిమా హీరోల పట్ల, సినిమాల పట్ల ఎక్కువ ఆకర్షితులయ్యేటువంటి వయసు ఇది. ఆ డ్రగ్స్ బారిన సినిమాకు సంబంధించినటువంటి యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ దానిపైన బారిన పడతా ఉంటే వాళ్ళను చూసి ఎక్కువగా కూడా అభిమానులుగా ఉండేటువంటి వాళ్ళు నేర్చుకునేటువంటి పరిస్థితి ఉంటుందని కూడా ఈ సందర్భంగా కూడా నేను మీకు గుర్తు చేస్తున్నా. ఈ డ్రగ్స్ వల్ల ఒక పక్క ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా పూర్తిగా దెబ్బతింటుంది. కుటుంబంలో ఉండేటువంటి వ్యవస్థలన్నీ కూడా దెబ్బతింటాయి. భవిష్యత్తులో ఇప్పుడుండేటువంటి చట్టాల వల్ల మీకు భవిష్యత్తులో అందవలసినటువంటి మీ చదువు కానీ, భవిష్యత్తులో మీరు ఎదగవలసినటువంటి అవకాశాలు కానీ
అన్నీ కూడా పోతాయి. అంటే ఒక డ్రగ్స్ వల్ల మన జీవితం మొత్తం కూడా నాశనం అయిపోతుంది అనేది మొట్టమొదటగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఎవరూ కూడా అటువంటి వాటిపైన అటువంటి సమాచారం ఎవరిచ్చినా కూడా తప్పనిసరిగా కూడా మీ యొక్క పేరెంట్స్కి కానీ పోలీసులకు కానీ ఖచ్చితంగా తెలియజెప్పమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీరు కానీ మీ పరిసర ప్రాంతాల్లో కానీ మీకు తెలిసి కానీ ఎక్కడైనా అటువంటి ఉంటే ధైర్యంగా సమాచారాన్ని కూడా ఇస్తే మీ పరిసర ప్రాంతాల్లో కానీ సంఘానికి కూడా మనం న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతామని చెప్పి తప్పనిసరిగా కూడా మీరు ఉండాలా. ఖచ్చితంగా డ్రగ్స్ పైన అవగాహన ఉండాలా. ఖచ్చితంగా ఎవరు కూడా తీసుకోకుండా మీ జీవితాలను బాగు చేసుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేసుకుంటున్నా. మన ప్రాంతంలో నాకు తెలిసి పోలీసులు దాదాపు అన్ని చోట్ల కూడా దానికి సంబంధించినటువంటి స్టెప్స్ అన్ని కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ఎక్కడైనా ఇంకా మనకు తెలియకుండా ఉంటే వాటిపైన ప్రత్యేకంగా పోలీసు దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంలో ఆ డ్రగ్స్ను, ఇప్పుడు గంజాయి కావచ్చు, రకరకాలైనటువంటి డ్రగ్స్ ఉన్నాయి, వాటినన్నింటినీ నిరోధించడానికి ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను వారిని కూడా కోరుకుంటూ, మీరు ఆ రకంగా మీ భవిష్యత్తులో అటువంటి వాటి జోలికి పోకుండా ఇంకా ముందుకు పైకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా భగవంతుడు నేను ప్రార్థిస్తూ మీకు ఆ రకమైనటువంటి మానసిక ధైర్యం ఇవ్వాలని చెప్పి నేను ప్రత్యేకంగా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. పలమనేరు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేసే రిసోర్స్ పర్సన్లకు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి చేతుల మీదుగా గురువారం ఆయన కార్యాలయంలో ట్యాబ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల బలోపేతం మరియు మహిళా సాధికారత కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందన్నారు. అందులో భాగంగా బ్యాంకు లింకేజీ సంఘ సభ్యులకు పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో మరియు ఎలాంటి అవకతవకలు జరగకుండా పర్యవేక్షణ చేయడానికి, అదేవిధంగా బ్యాంకు రుణాలను మంజూరు చేయడంలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కోసం ట్యాబ్లను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. దీంతో పాటు సంఘ సభ్యుల డేటానందు మార్పులు చేర్పులతో పాటు కొత్తగా చేరే సభ్యుల వివరాలను, సంఘ మహిళల ఉత్పత్తులకు ఆన్లైన్లో మార్కెట్ అవకాశాలు కల్పించడం తదితర అంశాల నమోదుకు ట్యాబ్లు వినియోగించనున్నారని అన్నారు. పై కార్యక్రమాలన్నింటినీ పారదర్శకంగా అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతోందన్నారు. ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని పాటించి ఎస్కేజీ గ్రూప్లో బలోపేతానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, మెప్మా మేనేజర్ బాబాతో పాటు సిఓలు, టీడీపీ నాయకులు సుబ్రహ్మణ్యం గౌడ్, గిరిబాబు, కాజా, బీఆర్సీ కుమార్, మదన్, శ్రీధర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పలమనేరు మున్సిపల్ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్పీలకు ట్యాబ్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ ట్యాబ్లు ఉచితంగా కూడా ఆర్పీలకు ప్రభుత్వం వారు ఇస్తూ ఉన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నీ కూడా ఆన్లైన్లో ఫీడ్ చేయాలని. ఇప్పుడు ఎవరైనా చనిపోయిన సభ్యులకు సంబంధించినటువంటి సమాచారం కానీ, లోన్కు సంబంధించినటువంటి సమాచారం కానీ, ఏ సమాచారం కూడా ఆ గ్రూపులకు సంబంధించినటువంటి ఎస్హెచ్ గ్రూపులకు సంబంధించినటువంటి సమాచారాన్ని మొత్తం కూడా ట్యాబ్ల ద్వారానే ఆన్లైన్ చేస్తే సక్రమంగా సరైన సమాచారం చేయడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ద్వారా సభ్యులకు అందరికీ కూడా మేలైనటువంటి సౌకర్యం జరుగుతుంది. అంటే అన్ని రకాలుగా కూడా వాళ్లకు రావాల్సినటువంటివి వాళ్లకు పారదర్శకంగా, ప్రభుత్వ పరంగా ఆ సంఘంలో ఉండేటువంటి అన్ని విషయాలు పారదర్శకంగా, న్యాయంగా జరిగేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. దీని ద్వారా మన పలమనేరు మున్సిపల్ పరిధిలో కూడా మరి దానికి సంబంధించినటువంటి ట్యాబ్లు పంపిణీ చేయడమే కాకుండా ఈరోజు సంఘ సభ్యులు తయారు చేసేటువంటి ఏవైతే ఆ గూడ్స్ ఉన్నాయో, ఇప్పుడు మనకి ఇక్కడ టీ పొడి తయారు చేస్తున్నారు, బ్యాగ్స్ తయారు చేస్తున్నారు, వీటినన్నిటికీ కూడా మరి బయట అందరికీ తెలవాలంటే ఆన్లైన్ ద్వారా కూడా దాన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆర్పీలకు ట్యాబ్లు ఇచ్చిన తర్వాత ఆన్లైన్ ద్వారా దాన్ని కూడా మార్కెటింగ్ చేసుకొని ఆ సంఘానికి సంబంధించినటువంటి ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇది కూడా బాగా ఉపయోగపడుతుందనేటువంటి ఉద్దేశంతో అటు పారదర్శకంగా కార్యక్రమాలు కొనసాగించడానికి, తక్కువ సమయంలో మనకు ఉన్నటువంటి సంఘానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా అప్లోడ్ చేయడానికి, సంఘం తయారు చేసేటువంటి ప్రోడక్ట్స్ కానీ సంఘానికి లాభం చేకూర్చేటువంటి కూడా ఆన్లైన్ ద్వారా దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి అన్ని రకాలుగా కూడా ఉపయోగపడేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని
ఈరోజు ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అది ఇప్పుడు పలమనేరు మున్సిపల్ పరిధిలో మనం ఇది లాంచ్ చేసి వారందరికీ కూడా పంపిణీ చేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆర్పీలందరూ కూడా దీన్ని ఉపయోగించి మీరు కూడా మెరుగైనటువంటి సౌకర్యాలను ఆ గ్రూప్ సభ్యులకు అందించమని చెప్పి నేను ఆర్పీలందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. పలమనేరు పట్టణంలోని న్యాయస్థాన భవనంలో సీనియర్ సివిల్ జడ్జి ఆదినారాయణ, జూనియర్ సివిల్ జడ్జి లిఖిత విలేకరుల సమావేశం నిర్వహించారు. జూలై 5వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్లో కక్షిదారులు రాజీపడి కేసులను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. పలమనేరు పట్టణంలోని న్యాయస్థాన భవనంలో సీనియర్ సివిల్ జడ్జి ఆదినారాయణ, జూనియర్ సివిల్ జడ్జి లిఖిత విలేకరుల సమావేశంలో జూలై 5వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్లో కక్షిదారులు రాజీపడి కేసులను పరిష్కరించుకోవాలని, దాని వలన ఇరు వర్గాల వారికి ధనం, సమయం వృధా కాదని, ఇక్కడ పరిష్కరించి ఇచ్చిన అవార్డు సుప్రీంకోర్టు తీర్పుతో సమానమని, రాజీ మార్గమే రాజమార్గమని, కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారి ధనం, సమయం ఆదా చేసుకోవాలని తెలిపారు. కోర్టు కాంప్లెక్స్ లో 2 బెంచ్ల్లో జరుగుతుంది. ఫస్ట్ బెంచ్ జూనియర్ సివిల్ జడ్జి గారు, సెకండ్ బెంచ్ లో సీనియర్ సివిల్ జడ్జి గారు, ఇలా 2 బెంచ్లు జరుగుతుంది. అన్ని కాంపౌండబుల్ కేసెస్, క్రిమినల్ కేసెస్, అలాగే అన్ని సివిల్ కేసెస్, అలాగే పిఎల్పీలు ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ లోక్ అదాలత్లో డిస్పోజల్ అవ్వగలిగే అన్ని కేసెస్ కూడా మనం ఈ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే కోర్ట్స్లో ఎక్కువ పెండెన్సీ కారణంగా ఏంటంటే మనకి మీ అందరికీ తెలుసు ఎక్కువ కొంచెం అది పరిష్కరించుకునేదానికి కొంచెం కాలయాపన జరుగుతుంది. బికాజ్ ఆఫ్ సో మెనీ రీజన్స్ లోక్ అదాలత్లో ఒక అవార్డు రూపంలో ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్ కేసెస్లో ఏంటంటే ఒక జడ్జిమెంట్ వస్తే ఆ జడ్జిమెంట్స్కి అప్పీల్ కానీ అక్కడి నుంచి హైకోర్టుకి అప్పీల్, అలాగే సుప్రీంకోర్టుకి అప్పీల్ అలా ఉంటుంది. కానీ ఇక్కడ అవార్డు రూపంలో పాస్ అయిన అవార్డు ఏంటంటే అలాంటి అప్పీలబుల్ అవార్డ్స్ కాదు. అక్కడితో ఒక సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది. సో దాని మీద ఏంటంటే 2 పార్టీల అంగీకారం ఉండడం వల్ల ఏంటంటే అది ఎగ్జిక్యూటబుల్ అవార్డుగా తయారవుతుంది. ఎందుకంటే వాళ్ళు 2 పార్టీలు అంగీకరిస్తేనే ఒక అవార్డు రూపంలో మనం పాస్ చేస్తున్నాము. ఈ అవార్డు ఎలాంటిదంటే జడ్జిమెంట్ డిగ్రీతో ఈక్వాలిటీ ఉన్న అవార్డ్స్ ఇవి. అది కోర్టు బెంచ్లోనే పాస్ చేస్తారు. సో కొన్ని కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అలాంటి కేసెస్ అంతా కూడా మనకి లోక్ అదాలత్లో ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా మనం పరిష్కరించుకోవచ్చు. ఇంకా సివిల్ కేసెస్ ఏంటంటే వాళ్ళ పార్టీస్ కూర్చొని వాళ్ళ అడ్వకేట్స్తో పాటు ఒక ఒప్పందానికి వచ్చి దాని తర్వాత ఒక అవార్డ్స్ రూపంలో కోర్టులో వాళ్ళు ఈ లోక్ అదాలత్ బెంచ్ ముందు వాళ్ళు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా ఏంటంటే దాని తర్వాత కోర్టు దాన్ని పరిశీలించి అవార్డు రూపంలో అవార్డు ఇస్తుంది. సో అవార్డుకి ఏంటంటే జడ్జిమెంట్ డిగ్రీ ఎలాగో కోర్టు యొక్క జడ్జిమెంట్ డిగ్రీ ఎలాగో ఈ అవార్డు కూడా అంతే వ్యాలిడిటీ ఉంది. సో ముఖ్యంగా అందరికీ గమనించవలసింది ఏంటంటే ఈ విధంగా కోర్టు ఈ లోక్ అదాలత్ బెంచ్లో అవార్డ్స్ ఏదైతే పాస్ చేసిన తర్వాత వాళ్ళు ఏదైతే కోర్ట్ ఫీ కట్టుంటారో సివిల్ కేసెస్లో ఆ కోర్ట్ ఫీ కూడా వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే జనాలందరూ దీన్ని దృష్టిలో ఉంచుకొని ఒకవేళ ఆల్రెడీ పరిష్కారం అయ్యి ఉంటే వాళ్ళు ఆపోజిట్ పార్టీతో మాట్లాడుకుని ఒక పరిష్కారం అయ్యింది వాళ్ళు ఈ లోక్ అదాలత్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంతకుముందు కూడా పలమనేరులో మనకి ప్రతి లోక్ అదాలత్లో ఏంటంటే ప్రజలు చాలా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఎక్కువ కేసులు పరిష్కరించుకోవడం జరిగింది. సో ఈ 5/7/2025 మనకి మన రాష్ట్ర వ్యాప్తంగా జరిగే లోక్ అదాలత్లో కూడా ప్రజలందరూ దీన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. చిత్తూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సర్కిల్ నందు మాదక ద్రవ్యాల నివారణపై నిర్వహించిన ర్యాలీలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, జిల్లా జడ్జి భారతి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, జిల్లా జడ్జి భారతి చిత్తూరు పట్టణంలోని గాంధీ విగ్రహం సర్కిల్ నందు మాదక ద్రవ్యాల నివారణపై ర్యాలీలో పాల్గొన్నారు. యువతచే ప్రతిజ్ఞ చేయించారు. ర్యాలీ గాంధీ విగ్రహం సర్కిల్ నుంచి దర్గా సర్కిల్ మరియు చర్చి వీధి నుండి మరియు గాంధీ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. మత్తు వద్దు, ఆరోగ్యం వద్దు, జీవితాన్ని ప్రేమించు, డ్రగ్స్ కు దూరంగా ఉండు, మత్తు ఆపకపోతే జీవితం చిత్తే, మత్తును ఆపి చూడు, జీవితాన్ని గెలిచి చూడు, గంజాయి జోలికి వెళ్లకు, ఎంజాయ్ జీవితం వదలకు,
యువత మత్తు సమాజానికి విపత్తు, డ్రగ్స్ సరదా కాదు మరణ శాసనం, డ్రగ్స్ వద్దు ఫ్యామిలీ ముద్దు, డ్రగ్స్ని తరిమి కొడదాం, యువతను కాపాడుతాం, ప్రతి సిగరెట్టు మృత్యువు మెట్టు నినాదాలతో ర్యాలీ కొనసాగించారు. ఈ ర్యాలీలో నగరపాలక మేయర్ అమోద, చుడా చైర్మన్ కటారి హేమలత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం అండ్ దీన్ని కట్టడి చేసే దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటూ ఈరోజు చిత్తూరులో మన గాంధీ సర్కిల్ నుంచి ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా విద్యార్థులు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, పోలీసు మరియు జిల్లా అధికారులంతా కూడా ఈ ర్యాలీలో పాల్గొని దీన్ని విజయవంతం చేయడం జరిగింది. చెప్పాలంటే గత సంవత్సర కాలంలో కొత్త ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఈగల్ అని ఒక ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. ఇది ఎలీట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడైనా సరే గాంజాయి మరియు అదర్ డ్రగ్స్ ఏమైనా ఉంటే వాటన్నిటిని కట్టడి చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. ఇది రాష్ట్ర స్థాయిలో ఉండి అన్ని రకాల ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తుంది. అలానే వీటి యొక్క టాస్క్ ఫోర్స్ ప్రతి జిల్లాలో కూడా స్థాపించడం జరిగింది. గత సంవత్సర కాలంలో చిత్తూరు జిల్లాలోనే మొత్తంగా 240కి పైగా కేసులు పెట్టి 1440 కేజీల గాంజాని కూడా మనము సీజ్ చేయడం జరిగింది. ఈ 240 కేసుల్లో సుమారుగా 740 మంది అఫెండర్స్ని మనం అరెస్ట్ చేసి జైలుకు పంపించాం. దీంతో పాటుగా ప్రతి ఒక్క స్కూలు, కాలేజీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో కూడా మనం ఇది ఏదైతే సరే ఈగల్ ఉందో ఈగల్ క్లబ్స్ స్టార్ట్ చేశాము. దీనిలో కాలేజీకి సంబంధించిన అధ్యాపకులు అలానే విద్యార్థులు కూడా ఇందులో భాగస్వామ్యం చేసుకొని ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ ఉంటే అది పోలీసులతో మరియు ఎక్సైజ్ వారితో షేర్ చేసుకోవడం జరుగుతుంది. దాని మీద కూడా రైడ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇదే కాకుండా ప్రతి స్కూలు, కాలేజీలో కూడా మనము అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తున్నాము. దానిలో భాగంగానే ఈరోజు మనం ఈ ర్యాలీ కండక్ట్ చేశాము. ఇది ఈ రోజుతో ఆగేది కాదు. ప్రతి ఒక్కరి పార్టిసిపేషన్ ఇంపార్టెంట్. ప్రతి శాఖ, ప్రతి పర్సన్ కూడా గంజాయి నిర్మూలించాలనే ఉద్దేశంతో పనిచేస్తే ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ గంజాయి రహిత రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మేము చేశాము. సో ఎవరికైనా సరే ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా 1972 కాల్ చేస్తే దాని మీద మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. మాదక ద్రవ్యాల వినియోగంతో భవిష్యత్తు అంధకారం అవుతుందని అపోలో మెడికల్ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జయప్రియ అన్నారు. చిత్తూరు అపోలో యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సైకాలజీ విభాగం ఆధ్వర్యంలో గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య వక్త డాక్టర్ జయప్రియ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యని వ్యాఖ్యానించారు. వీటి వలన వ్యక్తిగత ఆరోగ్యం, బాధితుల కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయని, యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తపరిచారు. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 297 మిలియన్ల మంది మాదక ద్రవ్యాల బారిన పడుతుంటే మన దేశంలో వీరి సంఖ్య 57 మిలియన్లకు పైగా ఉందని తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రజలు, ప్రభుత్వం సమన్వయంతో కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ భాస్కర్ రెడ్డి, సీనియర్ ప్రొఫెసర్ భాస్కర్ నాయుడు, ఈవెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ విజయ్, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ యొక్క దినాన్ని జరుపుకుంటున్నాము. ఈ యొక్క రోజు యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే రాను మన యూత్లో డ్రగ్ అబ్యూస్ అనేది చాలా రెట్లు పెరుగుతూ ఉంది. మేబీ ఒక ప్రపంచవ్యాప్తంగా 297 మిలియన్ పీపుల్ డ్రగ్ అబ్యూస్కి బానిసలు అవుతున్నారు ప్రతి ఏడు. అలానే ఇండియాలో కూడా 57 మిలియన్ పీపుల్ డ్రగ్ అబ్యూస్కి బానిస అవుతున్నారు. ఈ 57 మిలియన్ మందిలో కూడా అరౌండ్ 7 మిలియన్స్ దాకా జబ్బు బారిన పడుతున్నారు. లైక్ డిజార్డర్ లెవెల్లో ట్రీట్మెంట్ అవసరమైన పరిస్థితిలో ఉన్నారు. బట్ స్టిల్ వాళ్ళు ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. దేర్ ఈజ్ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్ గ్యాప్ అనేది ఉంది. ఈ యొక్క మాదక ద్రవ్యాల గురించి కావచ్చు, అదర్ ఆల్కహాల్ కావచ్చు, ఇంకా పొగాకు, వీటి గురించి కావచ్చు, ఇది రాను యూత్లో ముఖ్యంగా వాడకం పెరుగుతూ ఉంది. కేవలం ఆల్కహాల్, పొగాకు ఇవి మాత్రమే కాకుండా అదర్ గేట్వే డ్రగ్స్ అనేసి కొన్ని ఉన్నాయి. కెన్నాబిస్ కావచ్చు, నికోటిన్ కావచ్చు. ఈ గేట్వే డ్రగ్స్ పెరిగే కొద్దీ ఏమవుతుంది అనేసి అంటే
యూత్లో ఇంకా కొత్తగా ట్రై చేయాలి, కొత్త డ్రగ్స్ కొత్తవి చూడాలి, ఇంకా ఎక్కువ ప్లెజర్ ఇచ్చేది అని ఎక్స్పెరిమెంటేషన్ ధోరణి బాగా పెరుగుతూ ఉంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఇంకా న్యూ డ్రగ్స్ అంతా కూడా వాళ్ళు ట్రై చేయడము, వాళ్ళ ఆరోగ్య సమస్యలు తెచ్చుకోవడము, వాళ్ళ కుటుంబ పరంగా సమస్యలు తెచ్చుకోవడము, కంప్లీట్ హోల్ లైఫ్ అనేది వాళ్ళ రిస్క్లో పెట్టడం అనేది జరుగుతూ ఉంది. ఇంకా వైలెంట్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కావడము, లీగల్ అథారిటీస్లో లీగల్ దాంతో ఇన్వాల్వ్ కావడము. దీనివల్ల ఏమవుతుంది అనేసి అంటే కంప్లీట్ లైఫ్ అనేది చిన్న ఏజ్లోనే స్పాయిల్ చేసుకునే స్టేజ్కి వెళ్తున్నారు. కాబట్టి ఈ అవేర్నెస్ అనేది యూత్లో చాలా ఇంపార్టెంట్. ఒక ఎడ్యుకేషన్ అనేది చిన్నప్పటి నుంచి పిల్లల్లో కావచ్చు, అడాలసెంట్ ఏజ్ టీనేజ్ పిల్లల్లో కావచ్చు, చిన్నప్పటి నుంచి ఈ ఎడ్యుకేషన్ అనేది ఇచ్చే కొద్దీ ఇటువంటి సమస్యని మనం తగ్గించుకోవడానికి వీలవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డ్రగ్స్ బారిన పడి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు. అంతర్జాతీయ మత్తు పదార్థాల నివారణ దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. మాదక ద్రవ్యాలకు దూరంగా సంతోషమైన సమాజానికి కృషి చేయాలని పిలుపు. పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి చేతుల మీదుగా పలమనేరు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేసే రిసోర్స్ పర్సన్లకు ట్యాబ్లను పంపిణీ కార్యక్రమం. పలమనేరు న్యాయస్థాన భవనంలో సీనియర్ సివిల్ జడ్జి ఆదినారాయణ, జూనియర్ సివిల్ జడ్జి లిఖిత విలేకరుల సమావేశం. జూలై 5వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్లో కక్షిదారులు రాజీ పడి కేసులను పరిష్కరించుకోవాలని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.